ఇండస్ట్రీ అనేది ఒక వ్యసనం కదా. అవును, ఇదొక సాలిగూడు అని ఒకసారి వెళ్ళామంటే అతుక్కుపోతాం. అది మరి బయట వర్క్ చేయలేం కదా సార్, ఉండలేం కదా సార్, బయట వర్క్ చేయలేము. ఆ అట్మాస్ఫియర్, ఆ లైట్లు, కెమెరా, యాక్షన్, ఆ లైట్ బాయ్స్, ఇదంతా అలవాటు వాతావరణం అలవాటు సార్. అదే సార్, ఇప్పుడు సినిమాల్లోనే ఎక్కువ పేమెంట్లు, మరి సీరియల్స్ లో తక్కువే కదా సార్. మరి అలా సీరియల్స్ లో తక్కువైనా ఇట్స్ లైక్ ఏ సాఫ్ట్వేర్ జాబ్. 30వ తేదీకి జీతం, 15 రోజులు షూటింగ్ కన్ఫర్మ్ గా ఉంటది. 30వ తేదీకి జీతం వచ్చినట్టు వచ్చేస్తుంది. ముందు మెంటల్ టెన్షన్స్ లేకుండా, స్ట్రెస్ లేకుండా. నాకు పెద్ద ఖర్చులు కూడా ఏమి లేవు, ఇద్దరిని సెటిల్ చేసేసాను. నా సొంత ఇల్లు నాకు ఉంది. నాకేదో నేను అందులో లావిష్ గా బతకాలి అనుకునే మనిషిని కూడా కాదు. ఏదైనా మిగిలితే పిల్లలకి ఇచ్చానా. ఒక్కరే ఉంటారా సార్? ఒక్కనే ఉంటాను. మీరు ఒక్కరే? ఒక్కనే, ఎవరు ఉండరు మీకు తోడు? వంటాడు ఉండేవాడు, ఆడు కూడా 2 years బ్యాక్ వెళ్ళిపోయాడు. వాడు 10 years ఉన్నాడు. దాంతో ఎలా సార్? ఏం లేదు, ఇట్స్ లైఫ్. ఏమైనా అలవాటు ఉందా? డ్రింక్ అలవాటు ఉంది. డ్రింక్ అలవాటు? అవును, అందరికి బాటిల్స్ కూడా ఇస్తారని విన్నాను. కూర్చొని రిలాక్స్ అయ్యి మైండ్ రిలాక్స్. ఎక్కడికి వెళ్ళను, అయితే ఫిల్మ్ నైట్ క్లబ్కి వెళ్తాను, లేదంటే ఎల్సిట్. ఒక్కొక్కసారి ఎప్పుడైనా కొంచెం సాడ్ గా అనిపిస్తుంది, అట్టప్పుడు జస్ట్ ఐ స్విచ్ ఆఫ్ ఆల్ మై లైట్స్, కర్టన్స్ అన్ని వేసుకొని నా బెడ్రూమ్ లో పుట్టే పెగ్ అక్కడనే కూర్చొని మంచి పాపని అడిగితే తాళి గిడి ఏదన్నా పంపిస్తుంది. ఆర్డర్ లేదు, ఇంట్లో నుంచి పంపిమన్నా పంపిస్తారు. నేను వాళ్ళు ఎందుకంటే పెద్దామకి ఇప్పుడు బాబు, పెద్దామ పక్కనే ఉంటది, ఆమె బాబు ఉదయం లేసి క్యారియర్ చేయాలి, రెడీ చేసి స్కూల్ పంపాలి, మళ్ళీ జాబ్ ఒక పక్క జాబు చేసుకుంటా ఉంటది. ఒక్కొక్కసారి ఫోన్ చేసి అమ్మ టిఫిన్ పంపిస్తావా అని అంటేనే ఫోన్ తీరు. మా అల్లుడికి చేస్తా, చేతు మీటింగ్లు ఏమన్నా ఉందంటే అవును మా అంటాడు, నాకు కొంచెం టిఫిన్ పంపించు చెప్పి తనకి చెప్తా. ఒంటరిగా ఉండడం అంటే కొంచెం కష్టమే సార్. కానీ మీరు కష్టమే అంటే నేను వేసుకున్న శిక్ష అది, నాకు నేనే వేసుకున్న శిక్ష సార్. నార్మల్గా షూటింగ్స్లోనే ఇప్పుడు అందరికీ నార్మల్ హీరోలు దెబ్బల గురించి, హీరోలకు సంబంధించిన వాళ్ళు ఇలా పడిపోయారు, వాళ్ళకి ఇంత ఎఫెక్ట్ అయ్యిందని చెప్పి అంటుంటారు. బట్ ఒక యాజ్ ఏ ఆర్టిస్ట్గా సైడ్ మనం చేసిన మనకు కూడా చాలా ఉంటాయి. మీకు అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా షేర్ చేసుకోవాలని ఉన్నాయా సార్? నాకు శివ అంటే దాని ముందు చిన్న చిన్న చేశాను కానీ శివ ఇస్ ద ఫస్ట్ మూవీ లెక్క నాకు ఎప్పటికీ. ఆ మూవీలో ఫస్ట్ షాట్లోనే నాకు బ్లడ్ వచ్చింది. ఫస్ట్ షాట్ నేను చేసిన దాంట్లోనే, ఫస్ట్ షాట్ నేను చేసింది ఏంటంటే, నన్ను డెత్ సీన్ ఉంది కదా, పరిగెత్తి గేట్ మీద ఇలా చేయి పెట్టి గేట్ ఎక్కే షాట్ నేను చేసిన ఫస్ట్ షాట్ శివాలో. ఫస్ట్ షాట్ అవి యారోస్ మాదిరి ఉన్నాయి, ఇలా చేయి పెట్టి గేట్ ఎక్కి దూకాలి, ఇలా చేయి పెడితేనే గుచ్చుకుపోయింది, అది గుచ్చుకుపోయింది, బ్లడ్ వచ్చేసింది బాగా. రాము గారు బ్లడ్ ఇవన్నీ చూపించి సినిమాలు చేస్తాడు కానీ బ్లడ్ అంటే పిచ్చి భయం ఆయనకి. ఇది చూసి షార్ట్ ఓకే అయిపోయింది, ఇలా పక్కకు రా అని చెప్పి దీనికంతా బ్యాండేజ్ వేయించి, తర్వాత 2 చేతులకి దానికి మళ్ళీ మేకప్ వేయించి, స్కిన్ మేకప్ అన్నీ చేశాడు. అలా దాంట్లో 2 దెబ్బలు తగిలాయి నాకు. ఇంకోటి ఇక్కడ ఉంటుంది దెబ్బ ఇప్పటికి, చేజ్లోనే. చేజ్లో చేసింది కూడా ఎక్కడంటే జూబ్లీ చెక్ పోస్ట్ అక్కడ, మొత్తం మట్టి ఇలా ఉంటది, మట్టి రోడ్డు అసలు ఏమీ లేదు కదా. ఆ రోడ్డు అంతటికి రోడ్ నెంబర్ 36. ఇప్పుడు మీకు చెక్ పోస్ట్ నుంచి ముందుకెళ్తే మన మెట్రో స్టేషన్ ఉందా, అక్కడ ఒక చిన్న షాప్ ఉండేది, కిరాణా కొట్టు, ఒకటే షాప్ ఆ రోడ్డు అంతటికి. నేను ఆ చేజ్ లో ఆ షాప్ లోకి వెళ్ళి ఫోన్ ఉందా అని అడుగుతా, లేదంటాడు. అప్పుడు గ్రీటింగ్ కార్డ్ తీసి దాని మీద రాసి దీన్ని పోస్ట్ చేయండి అని చెప్పి ఇచ్చేసి ఇట్లా బయటకు వస్తా. షాప్ లో నుంచి బయటకు వస్తుంటా, ఇటు చూస్తే రౌడీస్ వస్తుంటారు వెనక. ఈ బయట వచ్చిన ఫోర్స్ గా పడితే మళ్ళీ జారుకుంటూ షాప్ లోకి వెళ్ళిపోయాయి, ఎందుకంటే మొత్తం ఇసుక గులకరాయి లాగా స్లిప్పరీ. అక్కడ స్లిప్ అయితే మళ్ళీ లోపలికి వచ్చా, షాప్ లో కంకర రాళ్ళు లాగా అలా లోపలికి వచ్చా. లోపలికి వచ్చేసి ఇక్కడ నుంచి ఇదంతా బ్లడ్. రామయ్య గారి ఆల్బమ్ లో ఫోటో కూడా ఉంది, దీనికి ఆయింట్మెంట్ పూసేప్పుడు ఫోటో తీసుకుని ఆయన ఆల్బమ్ లో కూడా పెట్టుకున్నాడు. మొత్తం బ్లడ్ ఇదంతా. ఆ 2 దెబ్బలు దాంట్లో తగిలాయి. ఇంకొకటి బాగా
నేను భయపడ్డ ఇన్సిడెంట్ ఏంటంటే బుజ్జిపాప బ్రహ్మచారులు అని ఒక సినిమా చేశాం, నేను వినోద్ కుమార్ సుధాకర్. అది నెల్లూరులో షూటింగ్. దాంట్లో సాంగ్ చేస్తున్నాము. సాంగ్ లో ఫస్ట్ షాట్ ఏంటంటే అది ఒక ఈ మౌంటేజెస్ సాంగ్ లాగా. మేము ఒక అపార్ట్మెంట్ లో ఉంటాం. ఫస్ట్ షాట్ అపార్ట్మెంట్ సెల్లార్ లో నుంచి జిప్సీలో ఇలా ముగ్గురు బయట వచ్చి అక్కడి నుంచి సాంగ్ ఎలాబరేట్ అవుతుంది. ముగ్గురు సుధాకర్ని ఫ్రంట్ సీట్ లో కూర్చోమన్నాడు, వినోద్ కుమార్ డ్రైవింగ్, నన్ను నిల్చోమన్నాడు. నిల్చున్నాము, అన్ని రెడీ అన్నాడు, టేక్ అని అన్నాము. ఓకే సార్ అని అన్నాడు. డైరెక్టర్ వచ్చి సార్ మీరు కూర్చోండి సార్, సుధాకర్ నిలబెడతాను అన్నాడు. లేదే అదేంటి నిల్చొని అంటే కొంచెం ఆ జోష్ ఉంటది కదా. లేదు సార్ నేను నిల్చుంటాను అన్న. లేదు లేదు సార్ మీరు కూర్చోండి అన్నాడు. సెలార్లో ఉన్నాం అంటే చాలాసేపు వాదన జరిగింది. డైరెక్టర్ బలవంతంగా కూర్చోబెట్టాడు నన్ను. కూర్చోబెట్టాక రెడీ అన్నారు, టేక్ అన్నారు. ఇలా జీప్ వాడు వినోద్ బాగా ర్యాష్ గా డ్రైవ్ చేస్తాడు. ఇట్లా బైక్ వచ్చింది, సాంగ్ బిగినింగ్ షాట్ వస్తానే జస్ట్ ఆ బీమ్ సుధాకర్ కి ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోయింది జుట్టుకి. వాడు 5'6", 5'7" ఉంటాడు, నేను 6'2" ఉన్నా. ఒక్కసారి నాకు పిచ్చెక్కినట్టు అయిపోయింది. నేను ఉండుంటే తగిలేదు, ఎగిరిపోయింది సార్. అదొకటి అసలు నేను బాగా భయపడ్డ ఇన్సిడెంట్ అనమాట. ఆబ్వియస్లీ సార్, ఆ సిచ్యువేషన్ ఉంటే మనకే వణుకుతాయి. ఆ తర్వాత కొంచెం చిన్న చిన్న మోకాళ్ళ దెబ్బలు తగలడం. కానీ మీకు అప్పుడే చిన్నప్పుడు ఎప్పుడు ఏం దెబ్బలు లేవా? ఈ సినిమా దెబ్బలు చిన్నప్పటి నుంచి దెబ్బలే. ఎందుకంటే మా ఇంటి చుట్టూ చెట్లే, ఈ కోతి కొమ్మొచ్చి అవన్నీ ఆడేవాళ్ళం, ఆ పై నుంచి పడ్డం. సరే, ఆ మెమరీస్ వేరు కదా సార్. అవును, ఇక్కడైతే ఇంకా చాలా పెద్ద దెబ్బ ఉంటది. ఏందని అడుగుతుంటారు అప్పుడప్పుడు. నేను ఎందుకంటే ఆ పై చెట్టు ఎక్కి జారి పడిపోయా. వచ్చేటప్పుడు ఒక కొమ్మ లోపలికి ఎక్కిపోయింది, పెద్ద పెద్ద ఫ్లెష్ అంతా కనిపిస్తుంది. ఇంత చాలా పెద్ద దెబ్బ ఫ్లెష్. అదేంటంటే కుట్లు ఎగిపోతే అది కిలాయిడ్ లాగా చిన్న ఉబ్బుతుంది అనమాట. ఇప్పుడు కుట్లు వేయించాలంటే ఇంట్లో చెప్పాలి. ఇంట్లో చెప్పాలంటే ఈ దెబ్బ కంటే ఇంకా 10 రెట్లు దెబ్బలు పడతాయి. అందుకని చెప్పకుండా దాచిపెట్టి అది బాగా ఇప్పటికి మెమరీ లాగా ఉండిపోతుంది. అవును, అది పెద్ద మెమరీ. చిన్నప్పుడు కూడా బాగా దెబ్బలు తరే, కుక్కలు గరిచాయి. అల్లరితనమే. అప్పట్లో అంటే ఇప్పుడు మూవీ సక్సెస్ అంటే వచ్చి ఫోటోలు, ఒక సెలబ్రిటీ బయటికి రాగానే ఆడావిడి. మీరు అప్పట్లోనే శివ సినిమా హిట్ అంటే ఆ సక్సెస్ బాగానే ఎంజాయ్ చేసి ఉంటారు కదా సార్, బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా సార్. అంటే జనాలు రెస్పాండింగ్ అప్పట్లో ఎలా ఉండేది సార్? నార్మల్గా జనాలు అప్పట్లో ఇంత పీస్ఫుల్ గా షూటింగ్ జరగనిచ్చేవాడు కదా. ఆంధ్రాకి వస్తే పోలీస్ ప్రొటెక్షన్ లేనిదే అసలు షూటింగ్ జరిగేది కాదు. ఇప్పుడు ఎవరు రావట్లా చూడటానికి. ఇప్పుడు ఏం లేదు, నార్మల్. ఇప్పుడు అంతకు ముందు ఏదైనా రోడ్ లో షూటింగ్ పెట్టేవాళ్ళు. రోడ్ లో షూటింగ్ అంటే ఏంది, ఆ రోడ్ లోనే బ్రేక్ఫాస్ట్ ఏదో ఆ రోడ్ లో చేసేవాళ్ళు. కొంతమంది ఆ రోడ్ లో ఇళ్ళు ఉంటాయి కదా, అప్పట్లో సార్ లోపలికి వచ్చి కూర్చొని తినండి సార్ అనేవాళ్ళు. మర్యాద ఇచ్చేవాళ్ళు. లోపలికి వచ్చి కూర్చొని తినండి సార్ అనేవాళ్ళు. పర్లేదంట, రండి సార్ పర్లేదండి. సరే అన్న చట్నీ గిట్నీ ఏమంటాను వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొని. ఇప్పుడు ఏదైనా రోడ్ లో షూటింగ్ పెట్టామనుకోండి, తీరా చేరది ముందు. అవును, దట్ ఈస్ డిఫరెంట్ అప్పటికి ఇప్పటికి. ఇంకా మనం తీయలేదు అనుకోండి, 10 నిమిషాలు పోలీసులు వచ్చి డిస్టర్బెన్స్ గా ఉంది. కానీ అప్పట్లో ఏదైనా అప్పుడే కదా, ఇప్పుడు రాదు. అంతే.